శ్రీలేఖ, నువ్వు నిన్న కాలేజీలో పాడిన పాట చాలా బాగుందని అందరూ చెప్పుకుంటున్నారు. నువ్వు గొప్ప సింగర్ అవుతావని కూడా చెప్పుకుంటున్నారు. నేను పాటలు పాడ అంత బాగా నచ్చిందా మీకు? నిజంగా నేను పాడిన పాట అంత బాగా నచ్చిందా? నీ పాట కంటే నీ అందం నాకు ఎంతగానో నచ్చింది. పొగడతలేమో కానీ టైం అవుతుంది, సినిమాకి వెళ్దాంరా. సినిమాకి ఈ రోజు వద్దులే, రేపు వెళదాం. ఎగరగొట్టేస్తుంది చెప్పు. శ్రీలేఖ, నీకు గిఫ్ట్ తీసుకొచ్చా. శ్రీలేఖ, గిఫ్టా? ఏం తీసుకొచ్చావు? నీ చేతికి ఒక నీలాంటి అందమైన ఒక వాచ్ తీసుకొచ్చా. అవును, ఈరోజు కాలేజీకి సెలవు శ్రీలేఖ. నిన్న కల్పన అనే అమ్మాయి రాత్రి 12 గంటలకు సూసైడ్ చేసుకుని చనిపోయిందంట. ఎందుకు? ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించిందంట. ఆ ప్రేమకు వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదని అందరూ అదే అనుకుంటున్నారు. చూడు, తల్లిదండ్రులు ఇష్టపడినంత మాత్రాన సూసైడ్ చేసుకోవాలా? కల్పన ఈ జనరేషన్ అమ్మాయిలా లేదు. అవును, ఈ జనరేషన్ అమ్మాయి కాదు. ఒకవేళ ఈ జనరేషన్ అమ్మాయి అయితే ఏం చేసేది? ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలి. అయినా ఆ తల్లిదండ్రులకి అసలు బుద్ధే లేదు. మనసేంటో తెలుసుకోకుండా ఇలా చేస్తే అలాంటి హత్యలు ఎందుకు జరుగుతాయి చెప్పు? ఇంద్ర, కట్నాలు ఉన్నాయి. ఈ రోజుల్లో పాపాలు ఎలా పెరిగిపోతున్నాయో కట్నాలు కూడా అలాగే పెరిగిపోతున్నాయి. ఈ రోజుల్లో కట్నాలు తీసుకోకుండా ఎవరు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు చెప్పు? కట్నాలు తీసుకున్నా అత్తమామలకి దాష్ట్యతం తప్పదుగా. ఈ రోజుల్లో కోడళ్ళు అత్తామామల మాటలు ఎవరు వింటున్నారు? పెళ్ళైన 3వ రోజే మొగుడిని కొంగుని కట్టేసుకొని సంసారంలో వేరే కలతలు పెట్టి కొంగును ముడేసుకుంటున్నారు. ఆ విషయంలో మీ ఆడవాళ్ళు మరీ ముఖ్యం. ఆ స్టేజ్కి మేము ఇంకా రాలేదు కానీ మీరు ఆపండి, పదండి వెళ్దాం. ఎలాగో ఈరోజు కాలేజీ లేదు కాబట్టి మార్నింగ్ షోకి వెళ్దామా? ఈ రోజు వద్దులే, రేపు వెళదాం. అబ్బో, ఈ రోజు చేసే పని ఏమిటో. ఈ రోజంతా బాగా ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ అంటే ఏంటో తెలీదా? ప్రేసి ప్రియుడు ఒకే చోట ఉంటే ఏం చేస్తారో దాన్నే ఎంజాయ్మెంట్ అంటారు. అర్థమైంది కానీ దానికంటూ వేళ పాళ ఉండాలి కదా. వేళాపాల అంటూ ఏమి ఉండవు శ్రీలేఖ. ఎప్పుడు టైం దొరికితే అప్పుడే. సరే, నేను వచ్చి చాలా సేపు అయింది, వెళ్ళొస్తాను. వెళ్ళు చూద్దాం. శ్రీలేఖ, నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే ఏ ప్రేయసి కూడా తన ప్రియుని విడిచి వెళ్ళలేదు. నీ కళ్ళు ఏమంటున్నాయి తెలుసా? నన్ను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేని అంటున్నాయి. నీ కాళ్ళు ఏమంటున్నాయి తెలుసా? నన్ను దాటి ఒక్క అడుగు వేయలేని అంటున్నాయి. ఇంకా నీ మనసు ఏమంటుందంటే ఇంకా నా ప్రియుడు తన కౌగిలిలోకి తీసుకోలేదు ఏంటా అని అంటున్నాయి. ఏమై కరెక్ట్?